ఓం గం గణపతయే నమః. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై హనుమాన్. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగ్గాక. ముఖ్యంగా మీనరాశి వారికి మే 10వ తేదీ వరకు కూడా కుజుడు శని రెండు పాపగ్రహాలు ఆ యొక్క జన్మరాశిలో ఉండటం ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా అపాయకరము, ఆపదకరము, ఇబ్బందికరము. ఎందువలననగా శని కర్మకారకుడైతే కుజుడు కర్మల్ని వెంటనే ఫాస్ట్గా చేపిస్తాడు, దుష్ట కర్మలని. కాబట్టి కుజుడు ఎప్పుడైతే శనితో కలిసి ఉన్నాడో ఈయన నిదానంగా చేసే పని ఆయన్ని ముందుకు తోసేసి చాలా ఫాస్ట్గా చేసేస్తాడు. ముఖ్యంగా అనారోగ్య పీడ, ధనపరమైనటువంటి ఎన్నో అసమతుల్యతమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, ధనపరంగా ఏదైనా పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడుల్లో ఆవిరైపోవటము, తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా ధన నష్టము, తండ్రితో విరోధత్వము, కుటుంబంలో తను మాట్లాడే మాట సౌఖ్యకరంగా లేక బంధువులతో కానీ, ఆకస్మికంగా పరిచయమైనటువంటి వ్యక్తులతో కానీ, లేకపోతే వారు పనిచేసేటటువంటి ఏదైనా ఆఫీసుల్లో వాళ్ళతో కానీ, ఆఫీసులో పనిచేసే చిన్న వ్యక్తులతో కానీ, సేవకులతో కానీ, వ్యాపారంలో అమ్మేటటువంటి అంటే వ్యాపారస్తులైతే కనుక ఎవరైనా కొనుక్కోవడానికి వస్తే వారితో కూడా కర్కశంగా, రెక్లెస్గా మాట్లాడటము, ఇష్టమైతే కొనండి లేకపోతే లేదంటాము, ఇలాంటివన్నీ కూడా జరగటానికి వాళ్ళ తప్పు కాదండి, ఈ కుజుడి యొక్క తప్పు, కుజశనుల యొక్క కలయిక. ఏలినాడి శని ప్రభావమే మీనరాశి వారికి ఎన్నో సమస్యలు అందిస్తుంటే కుజుడు జన్మరాశిలో ఉండి తగిలిన చోటే దెబ్బలు తగలటం, ప్రతిసారి ఏదో ఒక మృత్యువు, ఆపద నా ముందుకు వస్తుందనేటటువంటి భయము, ఆందోళన కలగటం, తన మిత్రులకో, తన అన్నగారికో, తనకు తెలిసినటువంటి ఉద్యోగంలో ఎవరైనా సరే ఉంటే కనుక పనిచేసేవాళ్ళు సేవకులు వారికి ధనాన్ని ఇచ్చి వాళ్ళు ఇస్తారో ఇవ్వరో అనేటటువంటి మానసిక ఆందోళన వీరికి పూర్తిగా రోగ బాధల్ని మిగులుస్తుంది. కాబట్టి ధనం మీద ఆపేక్ష ఉండటం కన్నా ధనాన్ని జాగ్రత్తగా నిలుపుకోవాలి, ఎవరికి అప్పు ఇవ్వకూడదు అనే ఆలోచన ఉండాలి. అట్లాగే ధనపరమైనటువంటి సహాయము ఒకవేళ చేసినా, అప్పుగా ఏదైనా ఒక విషయార్థమై అప్పు తీసుకోనైనా సరే వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా పూర్తిగా విరమించుకోండి మే 10 వరకు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీనరాశి వారు. కండరాలకి సంబంధించి, మోకాళ్ళకి సంబంధించి, అరికాళ్ళకి సంబంధించి, అట్లాగే ఏప్రిల్ 24 నుంచి కుజుడు బుధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత బాధలు, రక్త సంబంధితమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, రక్త ప్రసరణలో ఎన్నో సమస్యలు, గుండెకి సంబంధించినటువంటి సమస్యలు, మూత్రపిండాలకి సంబంధించినటువంటి రాళ్ల విషయంలో ఇబ్బందులు, అట్లాగే ఏదైనా సరే ఆస్తుల యొక్క విషయంలో, అమ్మకపు విషయాలలో, పూర్వార్జిత ఆస్తుల విషయాలలో కానీ, గృహపరమైనటువంటి విషయాలలో కానీ, అన్నదమ్ముల మధ్య రాజీ లేక, కోర్టుకి సంబంధించినటువంటి కేసులు ఒక పట్టాన విడవక పూర్తిగా ధన నష్టము కలగడానికి అవకాశము, లాయర్లకో, న్యాయమూర్తులకో ఎవరికో ఒకరికి ఇవ్వటము, అది కూడా పూర్తిగా కేసే మిమ్మల్ని చెరసాల్లో బంధించడం కూడా జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల యందు పూర్తిగా నిమగ్నతతో లేకపోయినా, ప్రయాణాలు చేస్తూ సెల్ ఫోన్స్ మాట్లాడినా మీనరాశి వారికి ప్రమాదము, యముడు ఎదురుకుండా కనిపించే అవకాశం ఉంది, జాగ్రత్త. ఎక్కడైనా స్థిమితంగా కూర్చొని మాట్లాడండి. కోపం, ఆవేశం కలిగించే మాటలు మీకు ఫోన్లో చాలామందికి వచ్చే అవకాశం ఉంది మీనరాశి వారికి. దానివలన మీరైనా ఇబ్బందులు పడవచ్చు, ఎదురు వాళ్ళకైనా సరే ప్రమాదాన్ని చేసేటటువంటి పరిస్థితి. దాని ద్వారా ఈ రెండిట్లో ఏది జరిగినా ఒకటి ప్రాణానికి ముఖ్యం, ఒకటి మీ ప్రాణానికి ముప్పు వస్తుంది, లేకపోతే లేనిపోని ఈ యొక్క రక్షక భటుల యొక్క ఇబ్బందులు మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శని కుజుల యొక్క ఆ యొక్క రాశిలో స్థితిలో ఉండటం వలన
ఉద్యోగపరమైనటువంటి ఆపదలు, ఉద్యోగం కాస్త కొంతమందికి మార్పులు కలగచ్చు, కొంతమందికి ఉద్యోగం పోవచ్చు మీ కోపావేశాలు అవుతాయి. లేకపోతే మీకు సాటిస్ఫాక్షన్ లేదు, నేను చేస్తున్న ఉద్యోగానికి నాకు సరైనటువంటి డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి మానేసేయచ్చు. దానివల్ల ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, అప్పులు చేయాల్సిన బాధ్యతలు. వ్యాపారంలో కుళ్ళు కుతంత్రాలతో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, జాగ్రత్తగా ఉండండి, లేనిపోని ఆపదలు సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎన్నో కష్టాలు నష్టాలు ఈ మీనరాశి వారికి కలిగే అవకాశం ఉంది. అయితే కొంతమందికి ఈ కష్టాలు అనేటటువంటివి కలిగే అవకాశం లేదని కొంతమంది ఫోన్లు కూడా చేస్తారు. గురువు గారు, మా మీనరాశి వారు బ్రహ్మాండంగా ఉన్నాం సార్, మాకు ఏమీ లేదు, మేము ఇల్లు కట్టుకున్నాం, మేము పెట్టుబడి పెట్టాము, చక్కగా లాభాలు కూడా వస్తున్నాయి, మాకు మంచి ఉద్యోగం వచ్చిందండి, దూర ప్రాంతంలో విదేశాల్లో ఉద్యోగం వచ్చింది, వ్యాపారంలో చక్కగా క్రయ విక్రయాలు మంచి లాభాలు ఉన్నాయి, మాకు లావాదేవీలు, మంచి నూనె వ్యాపారం పెట్టుకున్నాం, పెట్రోల్ వ్యాపారం పెట్టుకున్నాం, మాకేం ఇబ్బంది లేదు సార్, ఈ పొజిషన్లు కలయిక మాకు చాలా బాగుంది సార్ అని కొంతమంది చెప్తారు. ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం, ఈ 3 నక్షత్రాల వారు మీనరాశి వారు. కొన్ని కోట్ల మంది ఉంటారు ఈ ప్రపంచంలో, మనం ఒక్కలమే కాదు. తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు మనకంటూ ఒక జాతకం ప్రిపేర్ అయి ఉంటుంది. గ్రహాలన్నీ ఆ యొక్క రాశుల్లో ఇళ్లలో కూర్చొని ఉంటారు. వారు చంద్రుడి యొక్క వింశోత్తరి దశల ద్వారా ఎప్పుడు ఏ దశ రావాలో ఆ దశలు అంతర్దశలు వచ్చి జన్మజాతకంలో వాళ్ళు పాజిటివ్ ఇస్తే పాజిటివ్ ఎఫెక్ట్స్ గోచారంలో కొంతవరకు కనిపిస్తాయి, నెగిటివ్ అయితే నెగిటివ్ వస్తాయి. కాబట్టి గోచార గ్రహాలు మారుతూనే ఉంటాయి ఎప్పుడు. బట్టి అవి మానసిక వికారాలని, మానసిక ఆందోళనని, మానసిక ఉల్లాసాలని, ఉత్సాహాలని, సంతోషాలని, ఇట్లా మల్టీవేరియస్గా మనసుకు సంబంధించినటువంటి స్థితులు మాత్రమే ఇస్తే గోచారం. ఒరిజినల్ జాతకం అనేటటువంటిది సరైన గురువు ద్వారా మీ జాతక విశ్లేషణ చేయించుకోవాలి. జన్మజాతకంలో మీ లగ్నం ఏంటి, దశలేంటి, అంతర్దశలేంటో తెలుసుకోండి. దాని ద్వారా ఆ దశలు అంతర్దశలు ఇప్పుడు శుభయోగకరంగా ఉంటే గోచారంలో మీకు కలిగే ఎఫెక్షన్స్ చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అందుకనే కొంతమందికి శుభాలు జరుగుతాయి, కొంతమందికి మేము మంచి చెప్తే కొంతమందికి ఇబ్బందులే వస్తూ ఉంటాయి, కామెంట్స్ వస్తాయి, ఏదో మాట్లాడతారు, ఫోన్లు చేస్తారు. కాబట్టి మాట చాలా విలువైనటువంటిది. దాంట్లో తల్లిదండ్రులతో మాట్లాడే విధానము, గురువుతో మాట్లాడే విధానం చాలా స్పష్టంగా ఉండాలి, జాగ్రత్తలు వహించాలి, కోపావేశాలు లేకుండా మాట్లాడాలి. లేకపోతే మాతాపితృ గురు శాపంతో జీవితాంతము మీకు జరగాల్సిన శుభ ఈవెంట్స్ ఏవి జరగవు, గుర్తుపెట్టుకోవాలి. కన్క్లూజన్ లేకుండా మనస్ఫూర్తిగా మాట్లాడాలి. ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకోండి. కాబట్టి ఏదైనా సరే ఒక గురువు ద్వారా మీరు ఏదైనా వివాహ యోగ్యత ఉందా లేదా, సంతానము కలిగే అవకాశం ఉందా లేదా, ఉన్నత విద్యార్హత ఉందా లేదా, ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి, రావాల్సిన డబ్బులు ఎందుకు రావట్లేదు, ఇవన్నీ చక్కగా మీకున్న ఇబ్బందిని చర్చించండి. అన్నీ మూటగట్టి ఒకేసారిగా జరగవు ఏవి కూడా. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాడి శని ప్రభావం పోవటానికి, ఆ యొక్క మే 10వ తారీఖు వరకు కుజుడు కూడా ఆయనతో కలిసి ఉండటం వలన ఉగ్రులైపోతారు, కోప స్వభావులు అయిపోతారు. కాబట్టి వీళ్ళిద్దరినీ కంట్రోల్ చేసే శక్తి, వీళ్ళిద్దరికీ అధిష్టాన దేవత హనుమంతుల వారు. కాబట్టి హనుమంతుల వారిని ఆరాధించడమే మీకు సర్వశ్రేయస్కరము. కాబట్టి మే 10 వరకు కూడా శ్రీరామ రక్షా స్తోత్రం చదవటం ద్వారా అనుకున్న కార్య లాభసిద్ధి కలగటానికి అవకాశం ఉంటుంది. హనుమంతుల వారి యొక్క చాలీసా కానీ, దండకాన్ని కానీ, కవచాన్ని కానీ చదవటం ద్వారా చక్కటి అనుకూలతలు ఉంటాయి. అట్లాగే రుణ విమోచన పాశుపత మంత్రాన్ని రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని కానీ, శని దశరథ ప్రోక్తాన్ని కానీ చదివినట్లయితే కొంత అనారోగ్య సమస్యలు కానీ, శత్రువులు కానీ పోయి చక్కగా రుణబాధలు పోయి కాస్తన్న ప్రశాంతత కలగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇవన్నీ మనకి పంచభూతాల ద్వారా మూకమ్మడిగా వచ్చేస్తాయి, ఇబ్బందులు పెడతాయి. మానసికంగా ఆందోళన, బుద్ధిపరంగా కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి విద్యలో ఆటంకాలు కలుగుతాయి, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, అవసరం లేని మాట తీరు, ఉద్యోగంలో సమస్యలు వస్తాయి. ఇట్లా ఎన్నో రకాల ఆకస్మిక సంఘటనలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడితే, ప్రమాదాలు చుట్టుమెడతాయి. కాబట్టి హనుమాన్ చాలీసా చదవండి. కొంతమందికి కుదరదు కాబట్టి నేను చేసే శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో 70 రోజుల పాటు ఈ కుజశనులకి జపాన్ని ఆచరిస్తూ నిత్యము కూడా మంజు సూక్త జప పారాయణ చేస్తూ హనుమాన్ చాలీసా చేస్తూ
ఎవరైతే వారి యొక్క కోరికలు కానీ సమస్యలు కానీ నాకు చెప్తారో అవి రోజు నేను చెప్పి మే 10వ తేదీన విశేషముగా ఆదివారం రోజున హనుమంతుల వారి యొక్క సుందరాకాండ సర్గల్ని మన యొక్క కార్యసిద్ధి కోసం ఆచరించి ఆ యొక్క తీర్థ ప్రసాదాలన్నీ కూడా ఒక కంకణ రూపకంగా మీకు చేరవేసి మే 12వ తేదీ హనుమత్ జయంతి రోజున విశేషముగా హనుమంతుల వారి యొక్క హోమము, మృత్యుంజయ పాశుపత రుద్రహోమము, సీతారాముల వారి యొక్క హోమము, నవగ్రహ నక్షత్ర హోమాన్ని ఆచరించి ఆ యొక్క హనుమంతుల వారి యొక్క భస్మని రక్షగా పంపించేటటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. కాబట్టి మనస్ఫూర్తిగా ఎవరైతే బాధలు పడుతున్నారో, ఎన్నో రకాల సమస్యలు అనుభవిస్తున్నారో, ముఖ్యంగా శనికుజుల వలన రుణబాధలు, శత్రుబాధలు, అనారోగ్య పీడలు, అనుకున్న ప్రతి పనిలో ఆటంకాలు, అవన్నీ కార్యసిద్ధి కలగటానికి చేసే ఈ ప్రక్రియలో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వండి. చక్కగా ఫోన్ చేయండి. అనుకూలమైనటువంటి సంభావంతో మీరు కూడా ఈ కార్యక్రమానికి మీ వంతు సహకారాన్ని మీరు అందించి మీ యొక్క యోగక్షేమాలు బాగుండటానికి నా వంతు మంత్రప్రయోగాన్ని నేను ఆచరిస్తాను. సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీరామ్.